సునాదస్వరము జులై 13. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనలు 46 మొదటి వచనం. మనకేదైనా శ్రమ కష్టం వచ్చినప్పుడు మన స్నేహితుల దగ్గరికి వెళ్తాం, బంధువులు రక్త సంబంధుల దగ్గరికి వెళ్తాం. ఎవరో ఒకరు వచ్చి మనకు సహాయం చేయాలని ఆశపడుతుంటాం. అయితే కొంత మట్టుకు మనుషులు మనకు సహాయం చేయగలరు, కొన్నిసార్లు చేయలేరు. అయితే మన దేవుడు మనకు ఆశ్రయంను దుర్గమునై ఉన్నాడు. మరి ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మనకి ఎటువంటి పరిస్థితి అయినా కూడా మనము దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన తప్పక మనకు సహాయం చేస్తాడు. అందుకే మనకున్న సమస్య ఏదైనా దేవుని మనము నమ్ముకొని ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన తప్పక మనకు విడుదలిస్తాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం రాయబడి ఉంది. మరి అక్కడ దేవుడు వాగ్దానం చేశాడు, భయపడకము, నేను నీకు తోడుగా ఉంటాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడని నేనే అని ప్రభు వాగ్దానం చేశాడు. మరి మనకున్న భయములలో, మనకున్న కలవరాల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనకున్న దిగుల్లో ఆయన మనల్ని బలపరుస్తూ ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. మరి నీకు సహాయం చేయవాడని నేనే అని చెప్పి మనల్ని ఆదరించి ఆయన మనకు సహాయం చేస్తాడు. అందుకే మనం ప్రతి విషయంలో కూడా మనకున్న అవసరత ఏదైనా ఆయనను ఆశ్రయించినప్పుడు ప్రతి విషయంలో మనకు సహాయం చేసే నమ్మదగిన సహాయకుడు. అందుకే యేసుక్రీస్తు దగ్గరికి ఎంతోమంది వచ్చారు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు పెట్టినప్పుడు యేసుక్రీస్తు ఎంతోమందికి స్వస్థత ఇచ్చాడు, విడుదలిచ్చాడు, మరి వాళ్ళని రక్షించాడు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎవరు కూడా ఆయన త్రోసివేయలేదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవుడు నమ్మదగిన సహాయకుడు. ఏ సహాయం కావాలన్నా, అది కుటుంబ విషయమైన, రోగములు వ్యాధులైన, ఆర్థికంగా డబ్బు సమస్యలైనా, మరి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మనకున్న అవసరత ఏదైనా మనము దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. మన ఆపత్కాలంలో ఆయన మనకు నమ్మదగిన సహాయకుడు. కాబట్టి మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూద్దాం, ఆయనను ఆశ్రయిద్దాం. మనకున్న ప్రతి పరిస్థితిలో ఆయన సహాయం చేసి మనల్ని విడిపించి మనకు ఆయన గొప్ప మేలుతో తృప్తిపరుస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా సహాయం పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరికి ఏ సమస్య ఉందో తండ్రి, వారికి ఉన్న ఆపత్కాలంలో మీరు నమ్మదగిన సహాయకుడుగా, ఆశ్రయ దుర్గంగా మీరుండి ప్రతి ఒక్కరిని రక్షించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరం.